ప్రార్థించుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన దేవా, వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మా పరమ తండ్రి. నేడు విశ్రాంతి దిన కోడికలోనికి మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడవై దిగిరండి. ఈ కోడిక యావత్తు నీకు మహిమకరముగాను మాకు జయకరముగా ఉండులాగున ఆశీర్వదించండి. చేరవలసిన వారు నేడు చేరినేడలా క్షేమమని చెప్పినవాడా, నాయన క్షేమంలో ఉంచండి. నాయన ఈ సంఘవధును రాకడక ఆయత్తపరచండి. మాట్లాడున్నది నేను చెప్పినవాడా, మీరు మాట్లాడి నన్ను మరుగుపరచండి. కొడుక ఆరంభం నుంచి చివరి వరకు మీ సన్నిధోడుగా ఉంచండి. నాయన గేటు వద్ద దేవదూతల ఘాటు భద్రత దయచేసి పిశాచ అంధకార శక్తులు లయపరచండి. ఇశ్రాయేలీయుల మధ్యకు దిగి వచ్చిన వాడా, మా మధ్యకు దిగి వచ్చి నాయన ఈ ఆదివారం విశ్రాంతి యొక్క దినం యొక్క బోధ మాకు దయచేసి అందరినీ దీవించండి. చేరవలసిన వారందరినీ చేర్చండి. నాయన ఇదిగో మా ప్రభా, మాట్లాడేదేవా మా అందరితో మాట్లాడును. నా తండ్రి ఇదిగో మా ప్రభా, బోధించే ఆత్మ నాకు దయచేసి వినగలిగిన ఆత్మ సంగములకు అనుగ్రహించమని మంచి బోధకుడైన యేసు నామములు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. వాక్యవర్తమానం గ్రహిస్తాము. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. నీ శిరస్సు కార్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణములు గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. దేవుడు ఆయన వాక్యమును మన వినికిడిలో నెరవేర్పులు కనపరుచుకొనును గాక. మరియు దైవాజ్ఞలున్నా వర్తమానములేకెళ్దామండి. ఈ దినమందు పరమగీత గ్రంథమందలి 7వ అధ్యాయము 5వ వచనము చదివినట్లయితే, నీ శిరస్సు కార్మెలు పర్వత రూపము అని పరమగీతములో వ్రాసిన సొలొమోను రాజు గారు పరిశుద్ధాత్మాభిషుడై ఈ మాట రాస్తూ, నీ శిరస్సు కార్మెలు పర్వత రూపము అన్న మాట చెప్పబడ్డది. ఈ కార్మెలు పర్వతము అనబడుచున్నది యేసు ప్రభు మరి నా ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన అమూల్యమైన తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని మరి ఈ ప్రసంగాంశంలో మాట్లాడుతూ ఈ సంఘం వైపు చూసి నా శిరస్సు అని సంఘంతో మాట్లాడుచు, నీ శిరస్సు కార్మెలు పర్వత రూపము అన్న మాట సంఘంతో సంబోధిస్తున్నాడు. సంగమా, నీ శిరసే కార్మెలు పర్వత రూపము అంటూ వ్యాఖ్యానించడము మనం గమనిస్తున్నాం. శిరస్సు అనబడేది మరి సంఘం యొక్క శిరస్సు అయి ఉన్నాడు కనుక, మరి ఈ శిరస్సు ఎవరై ఉన్నారంటే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే ప్రభువారు సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. ఇప్పుడు సంబోధించుచున్న మాట ఏమై ఉన్నారంటే, నీ శిరస్సు కార్మెలు పర్వత రూపం అని సంఘంతో మాట్లాడుతున్న దేవుడి
ఆ శిరస్సు ఎవరై ఉన్నారు అంటే యేసు ప్రభు వారై ఉన్నారు కనుక ఈ ఔన్నత్యము కార్మేలు పర్వతం యొక్క పోలిక మరి తెలియపరుస్తూ ఈ విశేష లక్షణాలు యేసయ్యలో ఇమిడి ఉన్నాయన్న సంగతి మనము గమనించాలా. కనుక ఈ యొక్క కార్మేలు పర్వత ప్రభావము పరిశీలన చేసినట్లయితే కార్మేలు అనగా తోట లేదా వనము. ఈ కార్మేలు తోట లేక వనమై ఉన్నది. ఈ చరిత్రను చూడితే గలిలయ సముద్రమునకును అలాగే పశ్చిమ భాగంలో ఉన్న సరిహద్దుగా ఈ కొండలు మరి గలిలయ సమరయ అనబడుచున్న ఈ మధ్య భాగంలో ఉన్న ఈ కొండని కార్మేలు అనబడుచున్న కొండ. ఇది 1746 అడుగుల ఎత్తు కలిగినది కొండ. అలాగే పొడవు 15 మైళ్ళు పొడవు కలిగిన ఈ కొండ. ఇది ఇంతగా వ్యాపించినట్టు మనము గమనిస్తున్నాము. ఏంటి అంటే కార్మేలు అనబడుచున్న ఈ కొండ ఇంత ప్రసిద్ధిగాంచిందిగా కనపడుతుంది. ఈ ప్రసిద్ధిగాంచిన ఈ కొండను మనం గమనించినట్టయితే మరి దానిలో ఏమున్నాయి అని మనం గమనించినట్టయితే ఈ కొండలు కార్మేలు కొండలు గుహలు కనపడుతున్నాయి. ఎవరికి వస్తుంది ఈ గుహలు అంటే ప్రవక్తలైన వారు, యాజకులైన వారు, ఆ కార్మేలు విశిష్టత కలిగిన ఆ కార్మేలు కొండలు ఈ యొక్క యాజకులైన వారు, బోధకులైన వారు, ప్రవక్తలైన వారు ఆ గుహలలో మరి ఆశ్రయము పొంది తగిన స్థానము పొంది నేటి వరకు కూడా ఇది పరిశుద్ధ పర్వతముగా ఎంచబడ్డది. ఈ కార్మేలు పర్వతము అంటే కారణమేమై ఉన్నదంటే వీరు ప్రవక్తలైన వారు, యాజకులైన వారు మరి ఆ కార్మేలు పర్వతము లోపలి యొక్క గుహలో ధ్యానం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు ఉంటున్నారు. కాబట్టి ఆ మహోన్నత ఆశ్రయము, దేవుణ్ణి ఆశ్రయించిన ఆశ్రయము ఆ కార్మేలు పర్వతములో వారు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కార్మేలు పర్వతంలో అనుభవించుతున్న వారి యొక్క ప్రత్యేకత అంటే ఆ గుహల్లో దేవుడి సహవాసము అనుభవిస్తున్న, దేవుడితో మరి సహవాస అనుభవం కలిగిన ఈ ప్రవక్తలను మరి ఉండటాన్ని బట్టి ఈ కార్మేలు పర్వతానికి విశిష్టత, ప్రత్యేకత అనుభవించినది, అందుకున్నదని మనము గమనించవచ్చు. దావీదు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే ఆ మహోన్నతుడు ఆశ్రయమై ఉన్నాడు అన్న మాట చదువుతారమ్మా. 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిన నీడన ఆశ్రయించువాడు. ఇక్కడ ఆశ్రయము, దేవుని ఆశ్రయము కార్మేలు పర్వతములోకి దిగొచ్చింది. ఈ ప్రజలంతా కూడా కార్మేలు పర్వతములో దేవుని యొక్క ఆశ్రయం పొందుతున్నారు అంటున్న మాట దావీదు భక్తుడు ఇక్కడ దావీదు కీర్తనల గ్రంథం ఉందని 91వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినట్టు మనం గమనిస్తున్నాము. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు, ఎక్కడ ఆశ్రయిస్తున్నారంటే కార్మేలు పర్వతము అనబడుచున్న ఈ పర్వతంలో విశిష్టత కలిగిన ఈ పర్వతంలో దేవుడి ప్రజలైన వారు అక్కడ ఆశ్రయం పొంది, దేవుని ఆశ్రయం పొంది, దేవుడి సహవాసం పొంది, దేవుడితో మాట్లాడటము అనుభవంలోకి వచ్చి దేవుని గణపరిచే వారిగా ఉన్నారు. గణపరచుడి దేవుని త్రైకా దేవుని గణపరిచేవారు ఆ గుహలో కార్మేలు పర్వతములు మరి ఆ దేవుని ఆశ్రయించి ఆశ్రయస్థానముగా ఎంచబడిన ఈ కార్మేలు పర్వతము ఆ శిఖరము అని చెప్పబడుతూ
ఆ శిరస్సు అని చెప్పబడటము ఈ యొక్క పరమగీత గ్రంథంలో మనం చూస్తాం. నీ శిరస్సు కర్మేలు పర్వతము అంటే ఎవరి శిరస్సు అంటే సంఘం యొక్క శిరస్సు మరి ఎలా ఉన్నది అంటే కర్మేలు పర్వతములో ఉన్న దేవుని సహవాసము అనుభవించే వారై ఉన్నారు. దేవుని సహవాసము అనబడుచున్న ఈ శిరస్సు అనబడుచున్న ఆయన యొక్క ఆధిక్యత సంఘములు పొందుచు ఆ కర్మేలు పర్వతములు దేవుని శిరస్సు అనబడుచున్న మానవులు ఆయన శిరస్సుగా ఎంచుకొని ఆయన చెప్పినట్లు చేసి ఆయన్ను గణపరిచే వారిగా ఉన్నారు. కాబట్టి అది కర్మేలు పర్వతము నీ శిరస్సు కర్మేలు పర్వతము అని చెప్తున్నాడు. అంటే సంఘం యొక్క శిరస్సు దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడంటే దేవుణ్ణి ఎన్నుకున్న విశ్వాసి దేవుడు మనకు శిరస్సై ఉన్నాడు అని మనం చదివినట్టు మరి దేవుడే మనకు శిరస్సై ఉన్నాడు. కనుక కర్మేలు విజయ పర్వతము ఇది ఏంటంటే రెండవదిగా మనం చూసినట్టయితే కర్మేలు పర్వతంలో విజయం కనపడుతున్నది. ఏలియా భక్తుడు పర్వతాన్ని ఆశ్రయించినప్పుడు అన్యజనులందరూ కూడా వారి దేవతైన బయలు ప్రవక్తకు యెహోవా నా దేవుడని రుజువు చేసినాడు. కనుక ఏలియా అన్న మాటకు యెహోవా నా దేవుడు, మై గాడ్ ఈజ్ లార్డ్, అలాగే మా దేవుడు గొప్పవాడై ఉన్నాడని రుజువు చేయడానికి కర్మేలు పర్వతము అనబడుచున్న చోటులోకి వచ్చి ఒక విశేషము తెలియపరిచినాడు. అది ఏమై ఉన్నది అంటే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము నుంచి 30వ వచనం నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ అహాబు మరి ఆ ప్రజలంతా కూడా అహాబు ఒక మాట అంటాడు ఏలియాను, ఇశ్రాయేలీయులను ఈ విధంగా మరి పతనం చేసినాము నీవు అని అహాబు అన్నప్పుడు మరి నీవు చెప్పినట్లు ఒకవేళ నేను చేసిన మీరు మీ తండ్రులు చేసినారా ఇశ్రాయేలీయులను పతనము అని మాట్లాడి, ఒకవేళ నేను చేసినట్టయితే లేదా మీరు చేసినట్టయితే ఒక షరత్తు మీకు మాకు ఉండాలి, ఆ షరత్తు ప్రకారంగా చేద్దామని చెప్పి ఇదిగో మీరు 2 ఎద్దులను పట్టుకొని వచ్చి వాటిని కర్మేలు పర్వతం మీదకి తీసుకొని రండి. పర్వతం మీదకి వచ్చిన తర్వాత ఆ బలిపీఠం మీద కట్టెలు పెట్టి ఎద్దును వధించి ఒక ఎద్దు మీరు ఉంచుకోండి, మరొక ఎద్దు నాకు ఇవ్వండి అని చెప్పి ఆ బలిపీఠం మీద వధించి కట్టెలపై పెట్టి మీ దేవుణ్ణి మరి బయలుదేవతను మొరపెట్టుకోండి. ఒకవేళ వచ్చి మీ దేవుడు నిజమైన దేవుడు అయినట్టయితే మీ అగ్ని దిగి వచ్చి అక్కడ ఏ అగ్ని కూడా వేయకూడదు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన అగ్ని మాత్రమే వచ్చి దహించాలని చెప్పినప్పుడు ఆ విధంగా చేసి వాళ్ళు మొరపెట్టినారు. కానీ బయలుదేవతకు సంబంధించిన వాళ్ళంతా కూడా అయితే ఏ అగ్ని రాలేదు, అది దహింపబడలేదు. ఆ తరువాత ఏలియా చెబుతున్నాడు, మీ దేవుడు ఏమన్నా నిద్రపోయిండేమో పోయి లేపండి, మీ దేవుడు ఏమన్నా మరి దాక్కున్నాడేమో దూరంగా ఉన్నాడేమో వినపట్టం లేదేమో పోయి లేపి చెప్పుకోండి అని చెప్పినాడు. ఇలాగా హేళన చేసినాడు. ఆ తర్వాత వాళ్ళతో కాలేదు, సాయంత్రం ఏలైతుంది, మరి ఆ అగ్ని రాలేదు, ఆ మరి కట్టెల్లోనికి నిప్పు రాలేదు, అది దహింపబడలేదు, దాని మీద ఉన్న మాంసము దహించబడలేదు. ఈ విధంగా మరి ఏలియా గారు దేవుని ప్రార్థన చేసి పైనుంచి ఆకాశంలో నుంచి అగ్ని రమ్మని ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చినది కట్టెల మీదకి వచ్చి ఆ కట్టెల్లో నిప్పును తగిలించి కట్టెల మీద ఉన్న వధింపబడిన ముక్కలుగా వధింపబడిన ఎద్దు ఆ ముక్కలన్నిటిని కూడా కట్టెలను ముక్కలను నీళ్లను కూడా దహించి వేసినది. ఈ ఆశ్చర్యకారం చూసిన ప్రజలంతా కూడా దేవుడికి వందనాలు చెప్పినారు, జయ నినాదాలు కనపరిచినారు. అప్పుడు ప్రజలందరూ కూడా యెహోవా ఏ దేవుడు మరి ఏ దేవుడు లేడని ప్రజలు తమ నోట చెప్పడం అనేది గమనించగానే ఏలియా వచ్చి ఏమంటున్నాడంటే 400 బయలుదేవతలను మీరు పట్టుకొని వధించండి అని చెప్పి వెంటనే ఆ బయలుదేవతలను పట్టుకొని 400 దేవతలను వధించటము జరిగింది. ఈ విధంగా మరి కర్మేలు పర్వతము మరి క్రీస్తు ప్రభు ఆయన విశ్వాసికి సూచనగా ఉన్నది కనుక దేవుడు రుజువు చేయొచ్చు. ఈ సవాలు చేసినాడు దేవుని దగ్గర ఎవరు అంటే ఏలియా. అందుకు
జవాబు మరి వచ్చింది. బయలు దేవతల కొరకు ప్రార్థించి అగ్ని కురిపించమని ప్రార్థించగా మరి చాలా విధాలుగా ప్రయాసపడ్డారు. కానీ ఆ బయలు దేవతల యొక్క ప్రార్థన బయలు దేవతల యొక్క దేవుడు కాదని రుజువుపరచబడ్డది. నిజమైన దేవుడు దేవుడి యెహోవాయే సృష్టికర్త అయిన దేవుడని అప్పుడు రుజువుపరచబడ్డట్టు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి బలి పశువు ఉండెను ఆ పద్ధతి మరి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చేయవలసిన క్రమము, ఇక్కడ చేయవలసిన పద్ధతి అంతా కూడా యాజకులు రావాలా, పడిపోయిన బలిపీఠాన్ని కట్టించాలా, ఆ కట్టించిన బలిపీఠం మీద కట్టెలు పేర్చాలా, కట్టెలు పేర్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వబడిన మరి ఎద్దును వధించాలా, వధించిన మాంసము కట్టెలపై పెట్టాలా, ఆ తర్వాత అగ్ని రమ్మని చెప్పాలా, చుట్టూ కందకము కూడా త్రవ్వాలా, త్రవ్విన తర్వాత నీళ్లు పోయాలా, నీళ్లు పోసిన తర్వాత ఏలి అంటున్నాడు 3 సార్లు పోయండి, ఒకసారి మాంసం మీద పోయండి, కట్టెలు కూడా దర్శిపోతాయని. చుట్టూ కందకము మరి గుంత తవ్వించి దాని నిండా తొట్టిలో ఉన్న నీళ్ళన్నీ పోసి కట్టెల మీద మాంసం మీద నీళ్లు పోసిన తర్వాత అప్పుడు ఈ ప్రవక్త దేవుని ప్రార్థించడం మొదలు పెడతాడు. మరి ఇలాగా ఈ కథ యేసు ప్రభు పర్వతం మీదే నరగబట్టబడినట్టుగాను మనము చూస్తున్నాము. ఈ కథ ఏ విధంగా ఉన్నది అంటే యేసు ప్రభు వారికి నీ సరస్సు అనబడుచున్న కర్మేలు పర్వతము అనబడ్డట్టు నీ సరస్సు కర్మేలు పర్వత రూపము అని సంఘానికి దేవుడు చూపుతున్నాడు. కాబట్టి ఈ శిరసయున్న ప్రభు వారి యొక్క రూపమే ఏ విధంగా ఉన్నదంటే యేసు ప్రభువారు ఆ పర్వతానికి మరి దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే ఈ ఏలియా ప్రవక్త కట్టెలు పేర్చి దానిపై మాంసం కూర్చి ఆ తర్వాత నీళ్లు పోసి ఆ తర్వాత అగ్ని రమ్మని చెప్పి దహించమని చెప్పగానే దహించబడ్డాయి. ఇది ప్రవక్త యొక్క పని అయితే అది యాజకులు చేయాల్సిన పని ఈయన చేసిండు. ఇప్పుడు యాజకులు ఆడున్నారు, యాజకులు ఎందుకు చేయలేదు అంటే అహాబు దగ్గర ఉన్నారు, బయలు దేవతను కొలుస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి విగ్రహాలను చేస్తున్న వారు బయలు దేవతల దగ్గర ఉన్నారు. కాబట్టి ఈ ఏలియా ప్రవక్త ఈ యాజకులు చేసిన పనంతా కూడా చేయడానికి మొదలుపెట్టిండు. అప్పుడు ఈ దృశ్యమంతా మనం చూసినప్పుడైతే ఎలాగా కనపడుతున్నదంటే ప్రభువారు మరి నరగబట్టబడిన ఆయన శరీరం కనపడుతుంది. ఆ నరగబట్టబడిన ఆ శరీరమే కట్టెల మీద పెట్టబడినట్టు కట్టెలు తేబడి నిలువు కర్ర అడ్డు కర్ర తేబడి ఆ నిలువు అడ్డు కర్రల మీద ఆయన చేతులు ఆయన కాళ్ళు చాపబడి వాళ్ళంతా రక్తసిద్ధమైన యేసు ప్రభు వారి యొక్క దేహం కనపడాలి. ఎక్కడ కనపడాలంటే కట్టెల మీద వదిలిపోబడ్డ ముక్కల ముక్కలుగా నరికి ముక్కల ముక్కలుగా కోయబడిన ఆ యొక్క పశు వంశము కట్టెలపై ఉంచబడి దహించబడినట్టుగా యేసు ప్రభు వారు ఆ కట్టెలు అనబడుచున్న శిలవమురాలపై వచ్చినాడు కనుక నీ సరస్సు అంటున్నాడు. నీ సరస్సు కనబడుతున్నాడు సంఘముతో. అమ్మా నీ సరస్సు కర్మేలు పర్వతములో ఉన్న రూపమమ్మా. నీ సరస్సు అంటే యేసయ్య. మరి శిరస్సుకు బాడెంత ఎవరంటే సంఘము కనుక ఇప్పుడు శిరసై ఉన్న యేసయ్య ఆ కర్మేలు పర్వతం మీద కట్టెలపై ఉన్నట్టు ఆయన ప్రాణం పెట్టినట్టు మనల్ని రక్షించుకున్నట్టు ఈ దృశ్యమంతా కూడా కర్మేలు పర్వతం నీ సరస్సు కర్మేలు పర్వత రూపమని మనము ఈ ప్రసంగాంశంలో గమనించగలుగుతున్నాము. కాబట్టి ఇది విషయము ఈ రూపము కనపడుతుంది. ఎట్లంటే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క రూపమే కాకుండా విశ్వాసి యొక్క రూపం కూడా కనపడుతుంది. మొట్టమొదటిగా ఆ యొక్క కర్మేలు పర్వతం దగ్గర ఉన్న ఆ రూపమే వధింపబడిన ఎద్దు మాంసము, ముక్కల ముక్కలుగా చేయబడిన ఎద్దు మాంసం, అలాగే దానిపై కట్టెలపై వచ్చిన ఎద్దు మాంసం, ఆ కింద మరి త్రవ్వబడిన మరి నీటి త్రవ్వబడిన గుంతలో నీరు పొయ్యబడి మరి నీరు ఆ కట్టెలపై ఆ మాంసంపై ముమ్మారు పోసి ఆ నీటితో తడపబడిన మాంసంగా కనపడ్డట్టు యేసు ప్రభు వారు కూడా ఈ విధంగా కనపడ్డ
దృశ్యాంశము మనం గమనిద్దాం. దేవుడైన యెహోవాయే తన జీవితంలో రుజువు చేసినట్టయితే పరలోకాగ్నికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మను పొందాలా విశ్వాసి. ఇప్పుడు సరస్సు యేసు ప్రభువారు మరి ఈ యొక్క దేహమంతా కూడా సంగమై ఉన్నది కాబట్టి ఈ సంగమనబడుతున్న ఈ దేహము పరిశుద్ధాత్మను పొందడానికి ఏ క్రియ అనుభవించాలా అంటే ఇక్కడ కొన్ని క్రియలు సంగమం అనుభవించాలా. బలిపీఠాన్ని బాగు చేయాలా. బలిపీఠాన్ని ఏరియా బాగు చేసినాడు. అలాగే ఇలాగ సిద్ధం చేసిన తర్వాత బలిపీఠమైన విశ్వాసి బలిపీఠాన్ని బాగు చేసిన తర్వాత ఆ యొక్క బలిపీఠం శుభ్రమవుతుంది కాబట్టి బలిపీఠమైన అనబడుచున్న ఈ వధింపబడిన మాంసాన్ని తెచ్చి దహించే బలిపీఠమైన ఈ బలిపీఠము అనబడుచున్న విశ్వాసి యొక్క బలిపీఠం అనబడుచున్న అంతరంగము లేక హృదయం. నా హృదయము నా ప్రభువారా మాయా నీ ప్రాణమోసెదన్ ప్రభు రక్తంబుతుడి. మరి ఇక్కడ బలిపీఠమైన ఈ హృదయ స్థితి ఎట్లా ఉన్నదంటే అశాంతితో ఉన్నదా మన హృదయము, అపవిత్రతతో ఉన్నదా, చదరి ఉన్నదా, అయోగ్యంగా ఉన్నదా అనేది మనమే గమనించాలా. మరి దేవుని కంటే లోక విషయాలే నీకు ముఖ్యంగా ఉన్నాయా, లేదంటే లోక విషయాల కన్నా దేవుడే నీకు ముఖ్యంగా ఉన్నాడా అనే దానిని కూడా నీ హృదయ స్థితిని నీవు గమనించాలా. నా హృదయ స్థితి లోకములతో అనుసరిస్తున్నాదా, లోకముతో సాంగత్యము చేస్తున్నాదా, కాలమంతా కూడా లోకముతో గడుపుతున్నాడా, లేదంటే ప్రభుతో గడుపుతున్నాడా అన్న స్థితి ఏది ఉత్తమము అనేది గమనించాలా. ఉత్తమమైన దాన్ని గమనిస్తావా, పనులే చేసి లోక పనులు చేసి ఉత్తమమైన దానిని పోగొట్టుకుంటావా అది హెచ్చరిస్తూ మరి ఈ వాక్యాంశము నీకు నాకు ప్రజలకు తెలియపరుస్తున్నది కనుక ఉత్తమమైనది ఏంటంటే హృదయము మన అంతరంగ జీవితంలో ఉన్న ప్రతి కలంకము అనేది తీసివేసుకోవాలా, వాక్యముతో సరిచేసుకోవాలా, ప్రార్థనతో సరిచేసుకోవాలా. ఇది ఉత్తమమైన పని ఉన్నది. ఈ ఉత్తమమైన పనిని బట్టి మన అంతరంగ జీవితము మన హృదయము శుద్ధి చేయబడింది కనుక ఈ అంతరంగ జీవితము శుద్ధి చేయబడిన తర్వాత ఇది బలిపీఠము అని ఏలేగా చెప్పబడుతుంది. ఏది బలిపీఠం అంటే మన అంతరంగ జీవితమే బలిపీఠము. మరి ఇలాగా దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మరి పంపబడుతుంది. ఇలాగా సిద్ధపడిన తర్వాత మరి ఉత్తమమైన దానిని మనము మరి అనుసరించిన తర్వాత ఈ హృదయంలోకి మరి ఈ బలిపీఠము పడిపోయినట్టున్నదా, లేకుంటే ఏరియా పడిపోయిన బలిపీఠాన్ని లేపి నిలబెట్టి దాన్ని సరిచేసి ఆయన అంతరంగ జీవితాన్ని సరిచేసి ఇదిగో హృదయము శుద్ధిగా ఉన్నదని చెప్పినట్టుగా ఏరియా మరి మన హృదయ స్థితి కూడా అలాగా పరిశుద్ధపరచుకోవాలా. ఇలాగా నీ హృదయము బలిపీఠం వలె మరి పడిపోతే ఇప్పుడే దాన్ని సరిచేసుకోవాలా. పడిపోయిందా, సరిగున్నదా నా అంతరంగము అని సరిచేసుకొని ప్రభువును పిలుచుకోవాలా. ఈ విధంగా హృదయంలోని మరి బలహీనతలన్నిటినీ కూడా మరి సరిచేసుకోవాలా. పరలోక అగ్ని కొరకు ప్రార్థించాలా. పరలోకంలో నుంచి ఏరియా పిలిచినప్పుడు గ్రహించడానికి ఆ కందకములో ఉన్న ఆ కట్టెలపై ఉన్న బలిపీఠంపై ఉన్న కట్టెలపై ఉన్న మాంసము దహించుకోబట్టడానికి ఆయన ఏం చేసినారంటే ఏరియా గారు మరి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. అలాగే ఏరియా అలాగా మరి కడగబడ్డాడు. మరి ఈ విధంగా ఏరియా కడగబడుతున్నాడు కనుక మన అంతరంగ జీవితాన్ని కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనబడది కలిగి ఉండాలా. మరి పాదశుద్ధి అలాగే బాప్తిస్మా కార్యక్రమం జరిగిన తర్వాత మరి ప్రభు చెబుతాడు యోహానుతో, యోహాను అంటాడు, ఇదిగో ఆయన పాదాలు ఇప్పున్న చెప్పుల వారు కూడా విప్పడానికి యోగ్యం లేదు నాకు అని చెప్పిన యేసు ప్రభు వారిని గురించి చెప్పినప్పుడు ఆయన నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాడు,
ఆయనైతే పరిశుద్ధాత్మతో బాప్తిసం. ఇప్పుడు ఎక్కడి నుంచి దిగి వచ్చింది ఈ మాంసాన్ని కాల్చడానికి అగ్ని? ఆకాశం నుంచి. వారిని ఏ అగ్ని పెట్టొద్దని చెప్పిండా? చెప్పాడు. వారి ఒకవేళ ఈ లోకాగ్ని పెడితే నిండా తడపబడది, ఆడ అట్లాగా చేయొద్దన్నాడు. ఈయన ఏం చేసిండు? లోకాగ్ని కాకుండా పరలోకంలో నుంచి వచ్చిన అగ్నిని దిగుతున్నాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టినాడు. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ అనబడుచున్న అగ్ని ప్రవేశించినాదండి. ఇప్పుడు ప్రవేశించి ఈ కర్మేలు పర్వతము మీన, మరి నీ సరస్సు కర్మేలు పర్వతము అన్న మాట రాయబడింది. కనుక యేసు ప్రభువారు అనబడుచున్న మన రక్షకుడి యొక్క ఈ సరసే కర్మేలు పర్వతంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా చూసినారు. ప్రవక్తల యొక్క స్థానమైన అది ఆ గుహలు చొరబడి ఆ గుహల్లోకి వెళ్ళి, అలాగే నీవు నేను కూడా మన దైవజనుడు చెప్పినట్టుగా గృహ అనబడుచున్న గృహ లేకపోతే గుహ లేక గృహ, ఈ గుహ అనబడుచున్న సన్నిధి గదులు దేవుని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించినప్పుడు ఇది గృహ సన్నిధి కాదు. కాబట్టి ఈ సన్నిధిలో మరి నీ సరస్సు అనబడుచున్న యేసు ప్రభు వారు దిగి వచ్చి ఈ యొక్క మరి భాగాన్ని అంతటి కూడా దేంతో నింపుతాడు అంటే పరిశుద్ధాత్మ అగ్నితో నింపుతాడు. కనుక అంతటితో పూర్తిగా లేదు. పశువును పశువుగా ఉంచకుండా ఏం చేసినాడు ఈ ఏలియా గారంటే ముక్కలు ముక్కలుగా చేసిండు. బలిపీఠము సిద్ధం చేసిండు. ఈ పశువు ముక్కలు ముక్కలుగా ఖడ్గం చే నరికిండు. ఈ కార్యమంతా తప్పగా జరగాల్సిందేను. కాబట్టి ఈ విధంగా అది అపోస్తలుడైన వారు చూసినప్పుడు, మరి అపోస్తలుడు అనబడుచున్న వారు 120 మంది వీరికి ఆ అపోస్తలుడు మరి కూడి ప్రార్థన చేయడానికి 10 రోజులు ఎన్నుకున్నప్పుడు, 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు వారి అందరి వీరికి 120 మంది వీరికి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చినది. మరి వారు ఆత్మచేత నింపబడ్డారు. ఎప్పుడు నింపబడ్డారు ఈ సంఘము అంటే, మరి ఇక్కడ ముఖ్యాంశము మనం తెలుసుకోవలసిన క్రియ అంతా కూడా జరిగిన తర్వాత ఈ విధంగా జరిగింది. వారి హృదయములు 9 దినముల వరకు కూడా సిద్ధపడలేదు, ముక్కలు ముక్కలు చేయబడలేదు. అందువలన పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములకి 9 దినములు రాలేదు. ఈ విషయంగా మనం చూసినట్టయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనములో రాయబడ్డది. కనుక ఈ 9 దినములు కూడా వారు ప్రయాసపడ్డారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చినారు. అయితే ఇక్కడ బలి పశువు అనబడుచున్న ఈ పశువు వలె మనము కూడా ముక్కలు చేయబడాలా అంటే, ముక్కలంటే వధింపబట్టం కాదు. మన అంతరంగంలో ఉన్న ప్రతి కలవశము, ప్రతి అపవిత్రత, ప్రతి మరి కీడు, ఇవన్నిటి కూడా దైవ సన్నిధిని బట్టి, దైవ సన్నిధి అనబడుచున్న సన్నిధి తెలుసుగా, ఆ సన్నిధి అనబడుచున్న రోడ్లు వేసి ఆ సన్నిధిలో 7 గంటల ధ్యానంలో నలగొట్టాల మన అంతరంగ జీవితాన్ని. ఆ అంతరంగ జీవితాన్ని నలగొట్టబడితే అలాగే ముక్కలు చేయబడ్డాయి. ముందుగానే మీకు చెప్పాను కదా ఎలాగ ఉండాలంటే, మరి ఉత్తమమైన దానిని ఎందుకు కావాలా, ఏంటి తీసివేయాలా అంటే, మరి ఉండకూడని అపవిత్రత అంతా కూడా తీసివేయాలా. ప్రార్థించడం ఎందు, భయభక్తులు కలిగి ఉండుట ఎందు, రాకడకు సిద్ధపడ్డ ఎందు కూడా మన హృదయము భద్రపరచుకోవాలా. అలాగా లేకున్నట్టయితే మరి పనులు చేసే వాళ్ళం అవుతాము, కానీ ఉత్తమమైన పనులు చేసే వారికి కాము. కాబట్టి విశ్వాసి ఈ రాకడ కాలం ముందు పనులు చేసి కాలయాపన చేసి కాలమంతా కలిసిపోయి మరి యాడ్నో బజార్లో గడిపిందా, పనుల్లో గడిచావా, లేకుంటే ప్రయాణంలో గడిపినావా, ఉత్తమమైన క్రియల్లో గడిపినావా. ఉత్తమమైన క్రియలంటే ప్రార్థించుట, విజయించుట, ప్రభువును మహిమపరచుట, వాక్యము చదువుట, మనలో మన అక్రమం తొలగించుకుంటుట, విధేయత కలిగి ఆయన మాట వినటానికి మన మరి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక అని చెప్పబడినట్టు, దేవుని స్వరం వినటానికి కాలం ఎంత ఉపయోగిస్తున్నావు, కాలం ఎంత భంగం చేస్తున్నావు అనేది కూడా నీవు గమనించాలా. ఇలాగా సంఘము అంతా కూడా కలిసి ప్రార్థన చేసినది 9 రోజులు చేసినా ఇది సరిపోలేదు.
10వ రోజుకి వచ్చేసరికి నరగగొట్టబడుతున్నారు. అంటే తన అంతరంగాన్ని సరి చేసుకుంటున్నారు, భద్రపరుచుకుంటున్నారు, ఉండకూడని అంత తీసేస్తున్నారు, ఉత్తమమైనది ఏదో ఎరిగినారు, దాన్ని రాబట్టుకుంటున్నారు. అట్లనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు చూసినాడు. ఈ రోకటి పోటుకు మరి అలాగే దైవ సన్నిధి అనబడుచున్న ఈ రోకటి కొడుకు 120 అనబడుచున్న గోధుమ గింజలన్నీ కూడా దంచబడ్డాయి. దంచబడిన తర్వాత ముద్ద చేయబడిన తర్వాత రొట్టెగా పరిశుద్ధాత్మ దేవుడు దిగుంచి కాల్చేసినాడు. ఇప్పుడు ఆడున్నాడు, పరిశుద్ధాత్ముని కోరము జీవమాయేసు ప్రభు నీవే ప్రభు నీవే రటవేడుము పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠనము గానది నరచి కాటింట సరకులు ఎదకు ప్రీతి బరు ఎదగినలోనిరా దగమై పోగుడు వేగా. ఈ విధంగా నరగబట్టబడ్డారు. ఆ నరగబట్టబడిన ఆ సందర్భంలో పెంతెకోస్తు పండుగ చేసుకున్నారు. 120 మంది వీరికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చినది. వారంతా కూడా నింపబడ్డారు. నీ శిరస్సు కార్మేలు పర్వత రూపము. నీ శిరస్సు అంటే దేవుడు మనకు శిరసై ఉన్నాడు కాబట్టి కార్మేలు పర్వతంలో ఏది రూపం ఉన్నది అంటే బలిపీఠము నిలబెట్టబడిన రూపం, దానిపై కట్టెలు నరకబడ్డ కట్టెలు పేర్చబడిన రూపం, ఆ తర్వాత వదిలింపబడిన మాంసము, ఆ తర్వాత కందకము నిండా నీళ్లు నింపడము, ఆ తరువాత ప్రార్థన, తరువాత దహించే అగ్ని, పరలోకంలో నుంచి వచ్చే అగ్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారిపై ఉన్నది. ప్రపంచమంతా కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాది. విశ్వాసి, నాకు వద్దంటావా? నాకు కావాలంటావా? అయితే కావాలంటే నరగబట్టబడాలా, దంచబడాలా, దైవ సన్నిధికి వెళ్ళాలా, ధ్యానం చేయాలా, దేవుని దర్శించాలా? మరి ఈ విధంగా లోకమనే చట్టం ఉన్నదా? అది లేకుండా చేసి కావాలా? ఉత్తమము అనబడుచున్నది, అది నీకు కావాలి. కాబట్టి ఈ విధంగా యోగ్యంగా మనం ఉన్నట్టయితే ఇప్పుడు యోగ్యత పరిశుద్ధాత్మ దాన్ని చేసినాడు. వీళ్ళు యోగ్యులని చెప్పి వారిపైకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు రాగలిగింది. ఈ విధంగా కుమ్మరింపు కలిగినది నేడు రేపు రాగడ అనబడుచున్నది. నేను క్రైస్తవులుగా ఉంటే సరిపోద్ది అనుకుంటే అది నీవు అనుకున్నట్టు ఉత్తమమైన పని కాదు, చేయవలసిన పని ఉన్నది. నీవు నరగగొట్టబడుతా అంటే నీలో ఉండకూడదంతా కూడా దైవ సన్నిధిలో వేసి 7 ప్రార్థనలు చేసి 7 ప్రార్థన అనుభవంలో ఉండి దేవా కనపడి మాట్లాడయ్యా అన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనలో ఉన్న అవిధేయతంతా కూడా చెక్క ముక్కలపై దంచబడి కాల్చబట్టానికి వచ్చిన పరిశుద్ధాత్మదే అగ్ని కాల్చి సత్యార్థాన్ని. కాబట్టి మరి దేవునికి ఇష్టమైన బలిగా ఈ దావీదు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17-18 వచనంలో చూసినట్లయితే మరి ఈ ముక్కలు చేయబడినట్టుగా మనం గమనిస్తున్నాము. 51వ అధ్యాయం దావీదు కీర్తనల గ్రంథం 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన మనసు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవచ్చా? విరిగి నలిగిపోతే నీవు లెక్క పెట్టకుండావు. ఏ మనిషి అయితే విరిగి నలిగి నిన్ను ఆరాధించే మనిషిగా ఉంటారు, వారిని నువ్వు లెక్క పెడతావయ్యా, వారిలోకి నీవు వస్తావయ్యా అని దావీదు భక్తుడు చెప్పుకున్నట్టు ముక్కలుగా చేయబడ్డ క్రీస్తు శిరములో నరగబట్టబడిన దేవుడిగా నీవును నీ యందున్న అతిశయము
అలాగే రోషము, గర్వము, అపవిత్రత, ఈ క్రోధము, మత్సరము, వీటన్నిటిని కూడా నలగగొట్టేయాలా అయి ఉంటే అపవిత్రమైన జీవితము మనలో కనపడుతుంది. వీటిని నలగగొడితే అయి ఉండదు. రూపం కనపడుతుందా? రూపం ఉండదు కనుక వీటన్నిటిని కూడా నలగొట్టి నువ్వు పౌరుషం కలిగి, రోషం కలిగి దేవుని మహింపరిచే వారిగా కనపడాలి కనుక ఈ బలహీనతలను వాటి సమాజ రూపం అన్నిటి కూడా పోగొట్టుకొని నలగొట్టుకొని పడితేనే మెత్తని పిండిగా మారగలుగుతాము. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి వచ్చి శక్తిని పొందుతాము. కాబట్టి ఈ విధంగా సంఘము చేయనట్టయితే, ఈ విధంగా సంఘము కనబడనట్టయితే, నరకబట్టబడిన ప్రతిదీ కూడా ఉండకుండా, మన అంతరంగంలో పనిచేయకుండా, మరి ఈ విధంగా మనము ఉత్తమమైన పనులు చేయడానికి మనం పూనుకుంటే మనం సంపాదించుకోవలసిన పరిశుద్ధాత్మ అగ్ని మనలోకొచ్చి నివాసం జాతది. ఆ విధంగానే దేవుడు తెలియపరుస్తూ ముందుగానే సువార్తలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు బుద్ధి లేని వారికి ఆ పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఆ దీటి వెలగడ ఇంకా వేరే అనుకుంటున్నారా? కాదు, ఇదే. కాబట్టి ఆ అగ్ని వచ్చినప్పుడు తన అంతరంగము వెలిగింది. యేసయ్య ఎవరు గుర్తుపట్టుకున్నారు. ఆ పెళ్లి కుమారుతో కూడా పెళ్లి కుమార్తె సంఘమై వెళ్ళగలిగినారు. కాబట్టి మరి ఈ విధంగా మనము మరి దంచబడి సరి చేసుకుని పడి క్రీస్తు రూపంలోనికి ఏర్పడాలా. మరి శిరసైన యేసు ప్రభు కర్మేలు పర్వత రూపము, నీవు క్రీస్తు రూపమునకు రావాలా. యేసు ప్రభు వారు కర్మేలు పర్వత రూపము, మనము యేసు ప్రభు వారి రూపములో మరి రావాలా. శిలువలో తాను జరిగించిన ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన మరి కార్యము మరి క్రీస్తు కర్మేలు పర్వత రూపమని ప్రశంసింపబడ్డాలి. ఈ పరమగీత గ్రంథముని బట్టి చూసినట్టయితే నీ రూపం ఎట్లున్నది అని, క్రీస్తు రూపమై ఉన్న కర్మేలు పర్వత రూపము మీ కదా. యేసు ప్రభు వారి యొక్క రూపము వధింపబడిన రూపమే కదా, కట్టెలపైకి వచ్చిన రూపమే కదా. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కోపమును తగ్గించి వేయడానికి మన కొరకై బలి అయిన రూపమే కదా. కనుక ఈ రూపం ఎట్లున్నదని తెలియపడు. వారి యొక్క ఈ సంగతి గమనించినట్లయితే ముక్కలుగా చేయబడి బలి పశువు మరి ఏలియా బలిపీఠంపై కట్టెలపై వచ్చినది. ఏర్పాటు, సమర్పణ, జీవితం అంతా కూడా చూసినట్టయితే తండ్రికి ఇచ్చిన మాట యేసు ప్రభు వారు బలి పశువుగా ఆ యొక్క శిలువ మీద ఆయన రూపమంతా కూడా వధింపబడి మరి మనపై ఆ పాపభారం అంతా ఉన్నా, మన పాపభారం అంతా కూడా, శిక్ష భారం అంతా కూడా ఆయనపై వేసుకొని వధింపబడి యాగమై సజీవుడిగా తిరిగి 3వ రోజు లేపబడ్డాడు చెప్పిన ప్రకారంగా. ఈ మాటకు వస్తే రోమీయులకు రాసిన పత్రిక 12:1 చెబుతూ దైవాత్మ దిగి వచ్చేటకు ఇది జరిగి మన జీవితంలో తీరాల్సింది. దైవాత్మ రావాలా, దైవాత్మను పొందాలా, మట్టి మాటలతో కాదు. దైవాత్మను పొందడానికి కష్టపడాల్సింది. ఈ విధంగా కష్టపడినట్టయితే మరి యొక్క క్రమము ఏమై ఉన్నదంటే నీళ్ళతో నిండి పోవట. ఈ విధంగా దేవుడు ఆ బలిపీఠాన్ని ఏం చేసినాడంటే మరి కర్మేలు పర్వతం మీద ఉన్నట్టుగా యేసయ్య కూడా నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి వచ్చినాడు, తీసుకోవడానికి వచ్చాడు. ఈ విధంగా నిలబెట్టబడిన బలిపీఠం మీదకి వచ్చిన కందకము త్రవబడిన ఆ గుంతలో నీరు నింపబడ్డాది. నీరు నింపబడ్డ తర్వాత ఆయన అంటాడు, కట్ల నిండా నీరు నింపి ఆ నీటిని ఆ మాంసం మీద కట్టెలు దడిచేటట్టు నింపేసేయండి, పూర్తిగా దడిచిపోవాలని ముమ్మారు చేసిండు. ముమ్మారు కూడా ఆ మాంసము తడిచిపోయింది. మరి నీళ్లు కర్రలు కూడా తడిచిపోయినాయి. ఆ పశువైన మరి ఈ విధంగా చూసినట్టయితే ఆ పశువు పైన ప్రవహించినాయి. ఏం ప్రవహించినాయంటే ఆ మాంసంపై నీళ్లు వచ్చినాయి. ఈ కార్యము మరి అగ్ని బాప్తిస్మమైన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన బాప్తిస్మై ఉన్నది. అలాగే యోహాను ఇచ్చింది నీల బాప్తిసం అయితే యేసు ప్రభు వారు ఇచ్చింది పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మై అన్నది కనుక ఇది సాదృశ్యంగా మనకు కనపడుతున్నది. ప్రార్థన ముగించినాడు. కాకముందే
పరలోకం నుండి ఏం దిగి వచ్చినాడంటే ప్రార్థన చేసుకున్నాడు, అగ్ని రమ్మన్నాడు, అగ్ని దిగి వచ్చింది, అంత దహించి వేసింది కదా. అలాగా మన కొరకు అభయమిచ్చి తండ్రి దగ్గర వచ్చిన యేసు ప్రభువారు ఎలాగా దహింపబడ్డాడు కదా, దహింపబడ్డాడు. ఆయన కాల్చబడ్డాడు, వధింపబడ్డాడు, వ్రయ్యలుగా చేర్చబడ్డాడు, మరి పంచగాయాలతో నింపబడ్డాడు, స్రవించుచున్న రక్తముగా ఊటగా కాలువలగా రక్తమెల్లా గార్చుండే, పాలకుండవు యేసు జాలి గార్చుండే. ఈ విధంగా దేవుడు ఆయన తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు వారు వచ్చి ఆ కార్యమంతా కూడా ముగించినారు కదా. తలపై కిరీటము తగిలించి అదుమగా కాలువలవుచు రక్తముగా రెండు చేతులలోన రెండు మేకులు కొట్ట కాలువలవుచు రక్తముగా పళ్ళంబుతో ప్రకలే పొడువ కాలువలవుచు రక్తముగా దొరిగదే మంచి నీలియరైరియగట తన అమూల్య రక్తము మన దాతృజనులా పావని వృత్తికై చినుదే పావనముదు దీనిని ధ్యానింపశక్తులు దేశరిల్లే విశ్వాసి నిరకడగా ధ్యానించంటావా. ఆ అమరుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ రక్తదారుడు సెలవుపై కనపడుతున్నాయి, నిదానిస్తావా? తొందరపాటులో మరి ఈ చెదిరే మనసు కలిగి ఉత్తమమైన పనులు చేయకుండా నిదానించి ఆయన విశ్వసిస్తావా? నిదానించి చూసినట్టయితే ఆయన దర్శనం, ఆయన ముఖ దర్శనము కర్మేలు పర్వతంపై, నీ సరస్సు కర్మేలు పర్వతము అంటే ఓ సంగమా, నీ శిరసైన నేను కర్మేలు పర్వతం మీద వదిలింపబడిన గొర్రెను అని చెప్పబడిన భావమై ఉన్నారు కనుక నిదానించు. ఆయన మనసులోకి తెచ్చుకో. ఎవరిని తెస్తావు? ఏది విలువ నీ జీవితానికి? కాలువలు రక్తము కాలుచుండే, పాలకుండవు యేసు జాలి పారుచుండే కదా. అలాంటి జాలి పారుతున్నది ఇంతవరకు. ఇక ఆ జాలిని నీవు ధిక్కరిస్తావా? కఠోరమైన శిక్ష, 7 సంవత్సరాల శ్రమకాలం అనుభవించాల్సి వస్తుంది. అది వద్దనే ఆగుతున్నాడు, సరిచేసుకోమని చెబుతున్నాడు. కాబట్టి బలిపీఠము బాగు చేయబడ్డాది, విరిగిన హృదయము మరి నీలో తయారు కావాలా, క్రీస్తుని నువ్వు సమర్పించుకోవాలా. అలాగే బాప్తిస్మం ద్వారా క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చాలా, బాగా ప్రార్థించాలా, పరిశుద్ధాత్మను పొందాలా. అలాగే చూసినట్టయితే యెహోవా దేవుడిని రుజువు చేసిండా లేదా? చేసిండా? ఏరియా రుజువు చేసిండు. ఇదిగో యెహోవా దేవుడు, ఆయన అగ్ని, ఈ కందకంలో ఉన్న నీళ్లు పోతాయి, కట్టెలు పోతాయి, ఈ యొక్క మాంసం కూడా కాలిపోతాది అని రుజువు చేసి పైనుంచి పరిశుద్ధాత్మ అగ్నిని దింపి యేసు ప్రభువు ఎందుకు కనపరిచిన ఆ కార్యక్రమం అంతా కూడా చూస్తున్నాము గనక విజయధ్వని మార్మోగింది. యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడు. మరి బలిపీఠం మీదికి ఆ యొక్క బయలు దేవతలు ఎవరు వచ్చి కూడా ఈ యొక్క మాంసాన్ని దహించలేదు. దేవుడైన యెహోవాయే మాత్రమే ఈ కార్యము దహింపచేసినాడు అని చెప్పి అందరూ కూడా కేకలేసినారు. ఇక పట్టుకో, బయలుదేవత 400 మందిని పట్టుకొని ఆ బాగు దగ్గరికి తీసుకుపోయి వధించి బాగులో పడి చెప్పాడు, ఎందుకు అందులో నీవు ఉన్నావా? యాజకులైన వారు ఇక్కడ ఆడుండు. మరి ఏలియా చేయవలసిన, యాజకులైన వారు చేయవలసిన పని బలిపీఠం నిలబెట్టాలా, బలిపీఠం మీద కర్రలు వేర్చాలా, కర్రల పైన ఈ మాంసం వేర్చాలా, మాంసం వేర్చిన తర్వాత మరి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని కోసం పిలవాలా, వచ్చి దహించాలా. ఆ పని యాజకులు చేయవలసిన పని. ప్రవక్త
ఏలియా చేసిన. కాబట్టి విశ్వాసం కర్మీలు సొగసు కదా. కర్మీలు పర్వతంలో ఏమన్నది? దేవుడు నాడు కర్మీలు మరి షారును సొగసు అని చెప్పం. యెషయా ప్రవక్త అంటాడు 33వ అధ్యాయం మరి 9 నుంచి 35 వచనం చూస్తే ఇది షారును కర్మీలు సొగసు అంటాడు. కర్మీలు యొక్క సొగసు అంటే సౌందర్యం బలవంతంగా ఉన్నది అని చెబుతూ ఈ విధంగా చెప్తున్నాడు. కనుక నా పిల్లలారా, క్రీస్తు రూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన అంటూ గళతీయులకు రాసిన పత్రిక 4:19 చెబుతున్నాడు. పౌలు గారు చూస్తూ ఈ మాట చెబుతున్నాడు. నాకు ప్రసవ వేదన ఎందు నిమిత్తమైతే మరి మీ యందు సంగమా, గళతీ సంగమా, మీ యందు దేవుని రూపము ఏర్పడాలా? దేవుని రూపము మానవులకి రావాలని చెబుతున్నాడు గళతీ పత్రికలో. ఓ సంగమా, క్రీస్తు రూపం మీ యందు ఏర్పడాలా అన్న మాట చెబుతూ, లేనట్టయితే నాకు ప్రసవేదన ఆగదు, ఈ విషయమై నాకు మరల ప్రసవేదన కలుగుతున్నది. అంటే కుమారుడు పుట్టారా, యేసు ప్రభు వారు మన అంతరంగంలో జన్మించాలా అన్న విధముగా చెబుతూ ఈ విధంగా బయలు ప్రవక్తలందరినీ కూడా నోరు కట్టేసినాడు. ఇప్పుడు ఆ ప్రవక్తలందరినీ కూడా పట్టుకోమని చెప్పినాడు. పట్టుకోబడ్డారు, వధింపబడ్డారు. దీనిలో చేరిన వాళ్ళు నామకార్థ ప్రవక్తలంతా కూడా బయలుదేవతను ఆరాధించడానికి పోయినారు. దేవుని ఆరాధించడం మానుకున్నారు. నేటి కాలమందు కూడా చూస్తే, ఈ రాకడ కాలమందు చూస్తే అలాగా బయలుదేవతను ఆరాధించే వారిగా ఉన్నారు. విశ్వాసం కోల్పోయినారు. రుజుపరిచినాడు ఇదిగో దేవుడు. దేవుడే సృష్టికర్త అయిన దేవుడు యెహోవా మాత్రమే. ఆయనకి చప్పట్లు కొట్టినారు. జయనినాదాలన్నీ కూడా మారుమోగినాయి. ఇక పట్టుకుంటారు. పడుంటే శేషం మిగిలిపోతుంది కదా. అందుకోసం శేషం మిగలకపోతుంది. కాబట్టి జయించిన వారిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండని చెప్పిన దేవుడు ఇప్పుడు విన్నది అంశం ఒక్క మాట మాత్రమే. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం. నీ శిరస్సు అంటే ఓ సంగమా, నీ శిరస్సు అన్న అనబడుచున్నది యేసు ప్రభువారు. ఆయన రూపమే కర్మేలు పర్వతం మీద వధింపబడిన ఏలియా ప్రవక్త విప్పి వారందరి కోసం ఆయన వధించిన ఆ బలిపీఠం మీద రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు, శిక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆయన రూపమే మనం ధ్యానం చేయాలని చెబుతూ ఆ రూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మరి దిగివచ్చి ఈ కార్యమంతా సఫలపరిచినట్టు ఈ లోకంలో 120 మంది వెనికి పెంతెకొస్తు దినమందు ఆత్మ వచ్చి పనిచేసిన విధానం అంతా కూడా కర్మేలు పర్వతం మీద వధింపబడిన రూపమే యేసేలో ఉన్నది. కాబట్టి నీ రూపమంతా కూడా మరి నీ శిరస్సు కర్మేలు పర్వత రూపమని పెళ్లి కుమార్తెకు యేసు ప్రభు వారు పరమగీతంలో చెప్పడం అనేది 7వ అధ్యాయము 5వ వచనంలో చెప్పడం అనేది గమనిస్తున్నాం. పెళ్లి కుమార్తె మరి ఈ రూపంలోకి నిన్ను కూడా రమ్మంటున్నాడు కదా. ఆయన వచ్చిండు, ఆ రూపంలోకి నిన్ను రమ్మంటున్నాడు. ఆత్మను నువ్వు పొందమని చెబుతున్నాడు. ముగింపులోకి వచ్చినాదని చెబుతున్నాడు. ఈ యొక్క పరిస్థితులని చూసినప్పుడు రాకడా రాకడా అనే ఈ ఏర్పాటు నీకు ఏమన్నా ఉన్నదా? ఈ దైవ సన్నిధి అనబడుచున్న ఈ ఆలయంలో సన్నిధి చేస్తున్నావా? నీకు ఆలయానికి సంబంధమే లేదా? అయితే కట్టెలు ఉంటాయి. నీ జీవితంలో ఉన్న మరి ఈ పొరపాటులు అనబడుచున్న ఎన్నింటి కూడా నలగొట్టకపోతే, అది తెచ్చుకోలేకపోతే, అది నలగొట్టకపోతే, మరి అది కాల్చబడకపోతే నీ జీవితము, నీ అంతరంగం పతనం అవుతుంది. కాబట్టి ఇది కాయం, ఎవరు కూడా మార్చలేదు. కాబట్టి ఈ కార్యాన్ని ఎంత ఆడమని కొత్త సంవత్సరం వచ్చింది, ఒక నెల గడిచిపోయింది, 4 వారాలు ఉన్నాయి. ఆదివారపు రోజులు దైవ సన్నిధి రోజులు. ఈ దైవ సన్నిధిలో నలగబట్టబడిందంతా కూడా నలగబట్టబడటానికి ఈ 7 సన్నిధి పరులతో కలిసి ఓగాటి అనుభవంలోకి వచ్చి దంచబడితే నీకు అద్భుతమేమీ ఏముండదు. అలాగా నీవు ఆలోచిస్తున్నావా? ఏమి ఆలోచిస్తున్నావంటే ఉత్తమమైందంతా కూడా పోగొట్టుకొని ఉత్త పడులు మీద ఉన్నావు. కాబట్టి ఇవాళ ఆకలి సిద్ధపడ్డాము. అగోచరము
నోటికి చెప్పవు. కాబట్టి అక్కడ సమీపకాలం ఉంది. నీకు కావాల్సింది ఎంతో ఎన్నుకో. దైవాగ్ని, దేవుడి యొక్క అగ్ని, దహించాగ్ని నీకు రావాలని మొరపెట్టు, కన్నెంత మొరపెట్టు. అది 9 రోజులు మనకు అంగీకరించాల. 10వ రోజులు దంచడం వదిలిపెట్టారు. ఏడ్చడము, మొరపెట్టడము, ఈ అపవిత్రతమాలు ఉండకూడదు, ఏ అక్రమాలు ఉండకూడదు. ఉన్నదంతా కూడా ఇక గడిచిపోవాల్సిన కాలంలో ఉండిపోయినది, ఇక గడసరైన కాలంలో ఉండకూడదు. ప్రభా ఇష్టమైన అని అనుమరాదు అని మన దైవజనుడు చెప్పినట్టుగా ఇష్టము నెరవేరాలన్న దేశం నీళ్ళు ఉంటే అది మన ద్వారా గడగడ ఉంటాం. పరిశుద్ధాత్మ పనిచేయడం లేదు నీ మీద. ఏమన్నా అనుకో, చేయడం లేదు. గ్యారెంటీ కింద ఎంత ఆడేందుకు ఉండమండి. నచ్చరిస్తాడు, వెళ్ళు స్వరమన పెడతాడు, కట్టంలో దడతాడు. ఆ 2 నీళ్ళు లేదంటే ఉత్త పనులే నీళ్ళు ఉన్నాయి. గడగడలాడతాడు. అది దేవుని పని మాట. ఆ ప్రభావం నీళ్ళు లేదంటే సన్నిధికి రాదు. ఆ ప్రభావం నీళ్ళు లేదంటే ఇవన్నీ కూడా ఈ అక్రమం వెంబటి అక్రమం, దానెంబటి ఒకటి, దానెంబటి ఒకటి, పూర్తిగా హృదయం అంతా నిండిపోద్ది. చెత్త కాల్చుకుంటావా? దగ్గ మెరిసే ఈ వైఖరి సాతాను కనిపించే దీని మీద నేను పుచ్చిపోతావా? వాడి ముద్ర వేసి ఇది కూడా ఆ ముద్ర, ఇది నేను చలామణి అవుతుంది, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీకెందుకు దైవ సన్నిధి అంటారా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఆది వరకు ఆరాధన ఎందుకంటారా? అది ఇష్టం. చెప్పడం రావద్దు, చేయడం మీ వద్దు, సరి చేసుకోవడం మీ వద్దు. సమయం ఉన్నాదంటే బాగా ఉంటుందంట. అక్కడ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు బాగా సమయంగా ఉంటుంది. కానీ చెప్పని విధంగా దొంగవడే సడన్గా వస్తాడు. అప్పుడు రాడనుకున్నామే అనుకుంటే పోగలుగుతావా? ఇక రాడులే అనుకుంటే పోగలుగుతావా? తర్వాత చూద్దాములే అంటే పోగలుగుతావా? అసలు సన్నిధే నీకు మరి చేద్దాములే అనుకుంటే పరిశుద్ధాత్మను పొందగలుగుతావా? ఈ ఆత్మను పొందుతున్నావు. ఎన్నెన్నో రకాలైన ఆత్మలు లోకంలో నేను చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ అంటుండ్రు. సన్నిధి లేకుండా ఎట్టవుతుంది? నడగ పట్టకుండా దంచకుండా ఎట్టవుతుంది? లేదు. కాబట్టి ఈ ఆత్మ నుంచి పనిచేస్తాడు, లేకుంటే దేవదూతల ఆత్మ పనిచేస్తాడు, మరి దురాత్మ పనిచేస్తాడు, మానవాత్మ పనిచేస్తాడు. గమనించండి. ఈ వాక్యం మన వీటిలో నెరవేర్పులో కనపరుచుకుంటా వచ్చి కూర్చొని కళ్ళు మూసుకోండి. సెలవు తీసుకోండి. దహించబడిన అగ్ని కట్టెల మీదకి వచ్చి గ్రహించి వేసి పౌరుషం కలిగిన ఏరియా దేవుడు చూపించిన. అలాగే దేవుడు మన పాప భారమంతా కూడా ఆయన పోయడానికి వచ్చి దేవునికి ఇచ్చిన మాట, దేవుని యొక్క కోపము ఆయన సహించి వహించి మనలో ఉన్న పాప భారమంతా కూడా ఆ కట్టెలపైకి, ఆ నిలువు కర్ర అడ్డు కర్ర అనబడిన ఆ కట్టెలపై చిందించి మన కడుపు పెట్టిన పరిశుద్ధాత్మను పొందడానికి దేవా మాలో ఉన్న ప్రతి అక్రమము, అవిధేయత వీటన్నిటిని కూడా నాయన సంచివేసి క్రమమైన వారిగా మేము ఉండాలా, నీ రాకడకు మేము సిద్ధపడాలా అని ప్రార్థన చేసుకొని విశ్వాసం. సమయం గడిచిపోతుంది. నా రోగి నా ప్రభు నాకు నేర్పయ్యా సన్నిధి, నాకు నేర్పయ్యా పరిశుద్ధాత్మను పొందటము. 120 మంది వీనికి నాయన పెంతెకొస్తు దినమందు వారు సరిచేయబడిన 10 రోజుల్లో ఎవరిలో అక్రమము అవిధేయత లేదో సరిచేసుకున్నారు. గుంపులుగా ఉన్న వారిని 120 మంది వీరికి వచ్చినారు. మీరు క్రైస్తవులను వచ్చిన వారు అనేకులు ఉన్నారు. వారందరినీ ఆవరించు ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు ప్రభువా. నింపబడి సిద్ధలు నింపుకొని వెలిగించుకున్న వారు మాత్రమే వెళ్ళగలిగినారు. ఇలాగ సంఘము నీ శిరస్సు కార్మేలు పర్వత రూపం అని చెప్పినట్టుగా కార్మేలు పర్వతం మీద ఆ బలిపీఠ మీదకు రాబడిన కట్టెల మీద వధింపబడిన ఆ మాంసము దహించినట్టుగా
నా తండ్రి, ఇదిగో మా ప్రభా నీ దగ్గర ఒక్కల ముక్కలుగా మా అంతరంగంలో ఉన్న పాపాలని దంచి వేసుకుని దైవ సన్నిధిలో నీ రాకడికి మేము ఎదురు చూస్తామయ్యా. నన్ను సరిచేయి, నా కుటుంబాన్ని సరిచేయి, ప్రార్థన చేస్తాను. త్వరగా రానున్న యేసు, నన్ను నా కుటుంబాన్ని సరిచేయ. నీ ఆత్మతోని, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఇతర వాడై ఉంటాడు అని చెప్పినావు. నీ వాడము అయి ఉండటానికి నీ ఆత్మ మాలోకి రావాలా? ఏ అక్రమం మమ్మల్ని పరిపాలిస్తుందో దాన్ని తీసివేయి ప్రభాని నోరిప్పి ప్రార్థించి ఏ పని ఉంటుందో ఉండదు నోరిప్పుకో. వాడి ఊరికి లేదు, ఏడ్చిండు, అలమునికిండు, రోగం చేసిండు, కన్నీరు కాల్చిండు. అప్పుడు పరలోకంలో నుంచి వచ్చిన అగ్ని వారి నోరికి వచ్చిన ఇది సరస్సు కరివేరు పర్వత రూపము అని మనకేతంలో చెప్పబడిన సారాంశమైన అంశంలో ఆయన సరస్సు అయిన దేవ సంగమైన నన్ను నీ రూపంలోకి మార్చుకోబడిన ప్రతిమ, నీ ఆత్మతోని ప్రభావిత ప్రతిమ మమ్మల్ని, మా గ్రామములు, మా దేశము, మా రాష్ట్రము, మా అధికారులైన వారిని, మా సంఘ పెద్దలను, సేవకులను, ఈ ప్రపంచాన్ని నీ రాకడ కాలంలో పరిశుద్ధాత్మతో నీకు ప్రభా ఎవరిని వదిలిపెట్టగా ఎవరు కూడా శ్రమలకు గురికాకూడదు ప్రభాని ప్రతిలాడుతున్నాం. నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలా? కేవలం నా ప్రార్థనే కాదు, నీ ప్రార్థన కూడా, నీ మొర కూడా విజ్ఞాపన అయి ఉండాలమ్మా. విజ్ఞాపన చేసుకో. ఇది అనుకూల సమయము, తిరిగిపోతే ఎన్నో పనులు ఉంటాయి. ప్రార్థన చేసుకో. సర్వశక్తివంతుడా నీకు స్తోత్రం. ఈ ఆదివారం జన్మందు మా ప్రభు నీ సంఘాన్ని, నీ మందను, నీ ప్రజలైన ఆత్మలను నీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభు. మంచి గొర్రెల కాపడి మా కొరకై ఇదిగో మా ప్రభా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పేరుగాంచిన నాయన ఆ గొలగతా కొండపై వధింపబడిన మా కొరకు మా పాపరాశిని తీసివేయడానికి వచ్చిన దేవా, ఈ సంఘాన్ని పరిపాలించు నాయన. నీ పరిపాలన, నీ యాజకత్వం మాపై ఉంచండి. ఏదైతే నలగొట్టబడి పరిశుద్ధులుగా చేయబడాలన్న వాటి రూపంలోకి మమ్మల్ని మార్చండి. సంఘాన్ని నీ చేతులు కాపాడు. అలాగే ప్రభు అయ్యా ఈ దినమందు ఈ బిడ్డలైన వారిపై మీ గాయపడ హస్తం నుంచి దీవించండి, లోటు తీర్చండి ప్రభా. నాయన ప్రస్తుత నెలకి నడిపించినావు, ఈ నెలంతా కూడా నీ కాపుతా ఉంచండి. దుష్టుల యొక్క ప్రయత్నం సాగకుండా వారి ప్రయత్నం, వారి క్రియ, వారి చూపు, వారి వినికిడి యేసు నామములో లయపరచమని ప్రతిపాదించున్నాం. జయము కలిగిన వారిగా, యుద్ధ వీరుడుగా, ఆయన ప్రార్థన పరుడుగా, సన్నిధి పరుడుగా సిద్ధపరచండి. మీ దర్శనమిచ్చి ఏలుబడి చేయండి నాయన. ప్రతి లోటు, ప్రతి ప్రమాదం, చిక్కు, అవస్థ తీర్చండి. ప్రతి వ్యాధిని మా ప్రభావం నీ నామను బట్టి కొంచెం తండ్రి. ఎయిడ్స్, క్యాన్సర్, కుష్టు, టీబీ, షుగర్, బీపీ, అల్సర్, ఆయాసం, పక్షపాతం, థైరాయిడ్, కిడ్నీ జబ్బులు, మలేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, కరోనా నాయన, గుండె జబ్బులు, కొంతని ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, కంటి జబ్బులు, పట్టి జబ్బులు, అంగి జబ్బులు, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు మా ప్రభా, రక్తం లేకపోవడం మంతండి, షుగరు, బీపీ, అల్సరు, ఆయాసం నాయన ఏ విధమైన శరీర భాగంలో లోపంలో స్వస్థత, దయ్యాలు, భూతాలు, పిచాచాలు, మంత్రశక్తులు, శాతపరి శక్తులు నేను నామందు గర్జిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో వాటిని బంధించి వేసిన దేవాన్ని స్తోత్రం. నీ బిడ్డలకు విడుదల తెచ్చి ఈ వారమంతా కాల్సలు ఉంచండి. నీ బిడ్డల చుట్టూ కంచె ఉంచండి నాయన. చిన్న పిల్లల్ని చేతులకు అప్పగిస్తున్నారు నాయన, బడి పిల్లల్ని చేతులకు అప్పగిస్తున్నారు. బడికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఏ అక్రమమైన నాయన వారు ఉండకూడదు నాయన. వారి మా ప్రభ అక్రమానికి పాల్పడకూడదు. మంచి విధేయత కలిగిన మనసు వేచి మంచి ఉన్నతమైన జ్ఞానం ప్రసాదించండి. సమస్త జ్ఞానం మించిన జ్ఞానం అనుగ్రహించండి. అలాగే మా దేశ నాయకులను కాపాడండి. వారికి మంచి జ్ఞానం తెచ్చేయండి.
మీరే మా ప్రభ నాయకులుగా మా దేశానికి ఇచ్చినారు. వారిని కాపాడండి. అలాగే మా గ్రామం, మా సంఘాలను, క్రైస్తవ సంఘానిది, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. నిర్ణయించండి. నన్ను మరుగుపరిచి మీ హస్త నుంచి ప్రతి లోటును తీర్చమని యేసు నామమున వేడుకొనుచున్నాను.